ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు సమాచార హక్కును హరిస్తుంది. క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది. వివరాలను వెబ్సైట్లో ఉంచాలి. సిఈసికి సుప్రీం ఆదేశం. మరి ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయంలో రాజ్యాంగం ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి ప్రతిసారి బీజేపీకి అనుకూలంగానే తీర్పులు ఇస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు మీద చాలామంది నిందలేసినప్పటికీ మరి ఈసారి మాత్రం ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయంలో మాత్రం రాజ్యాంగ విరుద్ధం అంటుంది. మరి సార్వత్రిక ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, సమాచార హక్కును హరించేదిగా ఉందని గురువారం చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఎన్నికల బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని ఎస్బీఐని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేవి పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పునివ్వడం జరిగింది. మరి ఈ తీర్పు పట్ల మోడీ అవినీతి విధానాలకు మరో నిదర్శనం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే మరి ఈ ఎన్నికల బాండ్లు అని చెప్పేసి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మన బీజేపీ ఎంపీ ఎవరు అరవింద్ ఉన్నాడుగా, గుండు అరవింద్, ఆయనలాగా బాండ్ ఏదైనా రాసిస్తారు, పసుపు బోర్డు తీసుకొస్తాము లేదా ఇంకో బోర్డు తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్లకు ఏదైనా బాండ్ రాసిచ్చే విధానం ఏదో కాదని ఎన్నికల బాండ్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంది అని అంటే ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నారో ఆ కార్పొరేట్ శక్తులు ఈరోజు బీజేపీ పార్టీ పూర్తిగా భారతదేశం మొత్తాన్ని తీసుకుపోయి కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నట్టుగా కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ శక్తులు కనుక ఒకవేళ ఈ బీజేపీ పార్టీకి లేదంటే మిగతా పార్టీలు కనుక ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచన చేసుకుంటే ఆ బాండ్లు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పార్టీలు తీసుకోవచ్చు అనేది 2018లో వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం. అయితే ఈరోజు అంబానీ, అదానీ లాంటి వ్యక్తులకు లేదంటే ఇంకా చాలామందికి లలిత్ మోడీ కానీ, నీరవ్ మోడీ కానీ, ఈ మోడీలందరికీ నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే దేశాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి వాళ్ళు దేశాన్ని దాటి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు పూర్తి మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇచ్చేది ఉంటే వాటిని ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం ఖర్చు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేసేటువంటి ప్రయత్నం. అంటే బీజేపీ పార్టీకి ఈరోజు కోట్లాది రూపాయలు, వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ఫండ్ను ఎవరిచ్చినా కూడా అది బాండ్ కింద తీసుకోవడము, ఖర్చు చేసుకోవడము, అవసరమైతే గెలవడం లాంటివి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దీన్ని సుప్రీంకోర్టు అడ్డుకున్నది. సుప్రీంకోర్టు క్లియర్గా ఎన్నికల బాండ్ల విషయంలో అవి చెల్లవు, అవి రాజ్యాంగ విరుద్ధము, అది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపేక్షించే లేదు, ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల బాండ్ల పేరుతో చందాలు వసూలు వేసుకొని దందాలు వేసుకొని మొత్తానికైతే ఈ దేశంలో కార్పొరేట్ శక్తులన్నీ కూడా చందాలు ఇస్తే ఆ చందాలతో గెలుద్దామనే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉండడము, అవసరమైతే దేశం మొత్తాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టినా పర్లేదు అనే ఆలోచనతో వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకిస్తున్నది. ఇకపోతే ఇదే తీర్పును చారిత్రాత్మక తీర్పు అంటూ సిపిఎం ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును సిపిఎం పోలిట్ బ్యూరో స్వాగతించింది. పాలక పార్టీకి అజ్ఞాత కార్పొరేట్ దాతలు నిధులు అందించేందుకు ఉద్దేశించిన ఈ చిత్తశుద్ధి లేని అనాలోచిత పథకం ఈ తీర్పుతో పూర్తిగా రద్దయిందని పేర్కొంది. ఈ పథకం అవినీతిని చట్టబద్ధం చేస్తున్నందున ఎన్నికల బాండ్లను తమ పార్టీ ఆమోదించబోదంటూ ప్రారంభంలోనే సిపిఎం ప్రకటించిన విషయాన్ని పోలిట్ బ్యూరో గుర్తు చేసింది. ఇతర పిటిషన్లతో కలిసి సిపిఎం ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంలో సవాలు చేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్లో పేర్కొన్న ప్రధాన వాదనలను సుప్రీంకోర్టు కూడా సమర్థించినందుకు సంతోషంగా ఉందని చెప్పేసి మొత్తానికైతే కార్పొరేట్ శక్తులు ఈరోజు ఏవైతే ఉన్నాయో అంటే దేశం మొత్తాన్ని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టిండు. ఈరోజు అంబానీ, అదానీయే ఈ దేశాన్ని పాలిస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి అట్లాంటి అంబానీ, అదానీ అజ్ఞాతంగా ఈరోజు తెలంగాణలో 10 సీట్లు గెలవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి అవసరమైతే 10 సీట్లు ఒక్కొక్క సీటుకు 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏదో ఒక కార్పొరేట్ శక్తులు వాళ్ళ వెనకాల ఉంటాయి. ఆ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంపీలను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసేటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడు పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పేసి అయితే మొత్తానికైతే సిపిఎం పార్టీ కూడా చెబుతా ఉంది. మరి సిపిఎం పార్టీతో పాటు ఈ ఎన్నికల బాండ్లపై తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పేసి ఏఐకేఎస్, ఏడబ్ల్యూ
హన్నాన్ మొల్లా బి వెంకట్ ప్రజాకోర్టులను బీజేపీ ఓడిస్తామని చెప్పేసి చెబుతున్నారు. మొత్తానికి అయితే నేడు గ్రామీణ బంధు కేంద్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరిస్తామని చెప్పేసి మరి రైతు కూలీ సంఘాలు అయితే ఈరోజు గ్రామీణ బంధం దేశవ్యాప్తంగా గ్రామీణ బంధం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రైతులని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ నిర్బంధాలను కూడా ఛేదిస్తాం. దానితో పాటు ఆనాడు తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికోసం వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ రైతుల మీద ఈరోజు రైతులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె ఎవరి కోసం చేస్తున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా మేము రైతు ప్రభుత్వాలు అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మరి కేంద్రంలో అక్కడ ధర్నా జరుగుతుంటే వారికి స్పందిస్తలేవు? ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ కూడా చాలాసార్లు జై జవాన్ జై కిసాన్ అని డైలాగులు కొట్టేటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీది రైతుల పార్టీ కాదు, రైతుల్ని దగా చేసేటువంటి పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రైతులు ధర్నా చేస్తూ ఉంటే ఎందుకు బీజేపీ ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఆనాడు రైతు నల్ల చట్టాలని వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు, రైతు నల్ల చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినప్పుడు మీరు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు కదా. మరి వెనక్కి తీసుకున్నప్పుడు మీది తప్పు కాబట్టి వెనక్కి తీసుకున్నారు, మీరు తీసుకొచ్చిన చట్టాల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఆ లోపాలను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీద కేసులు కొట్టేయాలి కదా. మరి ఎందుకు ఈరోజు కేసులు కొట్టేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ కనుక గెలిచేది ఉంటే మళ్ళీ వాళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేయడము ఇవన్నీ ఏంది? ఈరోజు రైతులు ఏనాడైతే ఉద్యమం చేసారో ఆనాడు మీరు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఆ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తే మీరు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న వెంటనే దానికోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి మీద కేసులు కొట్టేయాల్సిన బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకొచ్చిన చట్టాలు మంచిగా అయితే మరి ఎందుకు మీరు వెనక్కి తీసుకున్నారు? ఈరోజు ఆ రైతు నల్ల చట్టాలే కాదు, దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను కూడా మీరు ఎన్నింటినో ఆమోదించారు. మొన్న పార్లమెంట్ సమావేశంలో కూడా 200లకు పైగా చట్టాలను మీరు ఆమోదింపజేసారు. ఏ చట్టం ఎవరి కోసం తీసుకొచ్చారు? పేరుకేమో బయటకు ఉన్నటువంటి పేరు ఒకటి ఉంటుంది, లోపల మాత్రం మరో చట్టాన్ని మీరు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ఈ దేశ ప్రజల్ని సర్వనాశనం చేస్తుంది? ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉందని నటిస్తూ మనమంతా ఒకటే అని చెప్పేసి మాట్లాడుతూనే మనల్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. బీజేపీకి తప్పకుండా కనీస అంటే ఈ వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.